ప్రతిధ్వనికి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధిలోనే కల్తీ ఘోరం జరిగితే ఇంటి దొంగల గుర్తింపు ఇంత కష్టమా? ఫ్లడ్ల వెల్తుర్లో ఆధారాలు కనిపిస్తున్నా కళ్లకు గంతలు కట్టుకుని దొంగ పోలీసు ఆడుతున్నారా? అంతిమ లబ్ధిదారుల్ని కావాలని రక్షిస్తున్నారా? కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు సాగిన సిట్ నివేదికపై ప్రజలు, ముఖ్యంగా శ్రీవారి భక్తుల్లో నెలకొన్న ప్రశ్నలివి. కల్తీ కేసులో చిన్నప్పన్న పాత్ర గుర్తించిన సిట్ అతడి ఫోన్ నెంబర్, ఓనర్ ఎవరనేది గుర్తించలేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పీఏనే 250 కోట్లు కొట్టేస్తుంటే వైవి సుబ్బారెడ్డి చూస్తూ కూర్చున్నారా? చిన్నప్పన్న బెదిరిస్తేనే అధికారులు జంకారా? ఇందులో వేటికి సిట్ వద్ద సమాధానం లేదు. ఎందుకిలా? కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ఎందుకింత అస్పష్టంగా సాగింది? కొత్తగా రంగప్రవేశం చేస్తున్న ఈడీ దర్యాప్తులో అయినా ఈ మూలాలు చిక్కుతాయా? ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఏ నారాయణరావు గారు, ఏపీ సాధు పరిషత్ గౌరవాధ్యక్షులు, అప్పసాని రాజేష్ గారు, రాజకీయ విశ్లేషకులు. రైట్, ముందుగా నారాయణరావు గారు, అనేక అనుమానాలకు అంతకు మించి ప్రశ్నలు లేవనెత్తుతోంది సిట్ నివేదిక. పిఏ పాత్రనే గుర్తించిన సిట్ అతని వెనుకున్న వారిని ఎందుకు గుర్తించలేకపోతోంది? ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. స్వప్న గారు చెప్పండి. స్వప్న గారు, ఇందులో మీకు ముఖ్యంగా తెలియపరుచుకుంది ఏంటంటే, పిఏ అనేది వ్యవస్థలో ఒక చివరి మెట్టు. ఈ పిఏ అనే ఒక చివరి మెట్టుని ఏదో మీరు ఇందాక చెప్పినట్టుగా కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వీళ్ళు ఇంత పెద్ద సిట్టేసి ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి మొత్తం చేసి కూడా ఏదో ఈ చిన్న వ్యక్తిని దానికి ముఖ్య ఆధారం అని, అతనే మెయిన్ అన్నట్టుగా చూయించి సిట్ అనేది ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ సిట్టు అధికారులు కూడా వాళ్ళు మీరు ఇందాక ఏదైతే చెప్పారో ఆ మాదిరిగా ఓన్లీ ఈ పిఏ అనేది పట్టుకొని వాడిని అతనే మెయిన్ అన్నట్టుగా చూపించి అందరిని కూడా ఫూల్సం చేస్తుంది అనేది నా అభిప్రాయం. ఓకే, అయితే ఇప్పుడు పిఏ పాత్రని గుర్తించింది, కానీ అతను వెనక్కున్న వారిని గుర్తించడంలో ఎందుకు ఆలస్యం చేస్తుంది? అన్నీ తెలుసు కూడా. అంటే చెప్పండి నారాయణరావు గారు. అంటే మెయిన్ ఇందులో ఏం లేదండి. దీనికి కారణం ఏంటంటే, వీళ్ళు సిట్ అధికారులు వాళ్ళు కావాల్సుకొని మనకి ఎట్లయితే ఒక వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారనేది మేము అనుకుంటున్నాం. అలాగే హిందూ సంఘాలు కానీ, ఆ తర్వాత శ్రీవారి భక్తులు, కోట్లాది మంది శ్రీవారి భక్తుల్లో కూడా ఇదే ప్రశ్న నెలకొంటుంది. ముఖ్యంగా అసలు ఈ సిట్ నివేదిక అనేది మనకి సమాధానాల కంటే కూడా శ్రీవారి భక్తుల్లో కానీ, హిందూ బంధువుల్లో కానీ అందరిలో కూడా ఒక కొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది. అవి సమాధానాలు లేవు, దానిలో అన్నీ అనుమానాలే ఉన్నాయి. ఓకే, రాజేష్ గారు, ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఒక సాధారణ పిఏ చిన్నప్పన్ననే ఇంత చేశాడా? టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ కూడా అదే నెంబర్ అని తెలిసి కూడా ఆ విషయాన్ని సిట్ గమనించలేదా? ఇప్పుడు వాస్తవంగా ఈరోజు వార్తాపత్రికల్లో 9542419999 అనే ఫోన్ నెంబరు చిన్నప్పన్నదిగా సిట్టు తన విచారణలో చిన్నప్పకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్గా ఆ నెంబర్ నుంచి అతను సప్లయర్స్ తోటి, అలాగే అధికారులతోటి అందరితో కూడా ఆ నెంబర్ నుంచే కాంటాక్ట్ చేసినట్టుగా, అలాగే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలామంది దగ్గర చిన్నప్పనకు సంబంధించిన నెంబర్గా అదే నెంబరు వాళ్ళ దగ్గర ఫీడ్ అయి ఉన్నట్టుగా, కానీ అదే నెంబరు 2018 నాటి వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీగా కొనసాగిన రోజుల్లో ఆయన లెటర్ హెడ్ మీద ఆయన కాంటాక్ట్ నెంబర్గా అదే నెంబర్ కొనసాగిన అంశం ఎప్పుడైతే వార్తాపత్రికలో ఈరోజు వెలువడిందో అందరికీ కూడా ఇప్పటి వరకు వైవి సుబ్బారెడ్డి కానీ, అలాగే నాటి ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్నవాడు, నాడు టీటీడీ ధర్మకర్తల మండలిలో చైర్మన్గా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తులందరూ కూడా మాకేం సంబంధం లేదు అని చెప్పని ఇప్పటివరకు బొంగుతూ వస్తున్న అంశం అసలు సిసలో సత్యం ఏంటనేది నిర్ధారణ అయిందండి. అంటే వైవి సుబ్బారెడ్డి పరోక్షంలో వైవి సుబ్బారెడ్డి తరపునే ఈ చిన్నప్పన్ అనే వ్యక్తి వ్యవహరించినట్టుగా ఈ కాంటాక్ట్ నెంబర్ తోటి అసలు సిసలు లింక్ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇవాళ సిట్టు వైవి సుబ్బారెడ్డి అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ద్వారా నియమించబడి విచారణ జరిపిన సిట్ ద్వారా ఈ మొత్తం మోడస్ ఆఫ్ ఆపరెండి ఏ సంస్థలు ఏ విధంగా ప్రవేశించగలిగాయి,
వాళ్ళు ఏ కెమికల్ సొల్యూషన్స్ తోటి ఎంత క్వాంటిటీ సప్లై చేశారు, అలా ఆయా సంస్థలు రంగప్రవేశం చేయడానికి నాడు ధర్మకర్తల మండలి టెండర్ నిబంధనలో ఎలా సడలింపులు ఇచ్చారు, ఇలా అన్ని అంశాలు వాళ్ళు చాలా నిశితంగా విపులీకరణంగా వాళ్ళు నిగ్గుదేల్చగలిగారు. కానీ అసలు సిసల బాధ్యులు వీళ్ళు అని చెప్పని ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే విషయంలో కేవలం నాడు ధర్మకర్తల మండలి చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారికి కొంతకాలం పాటు పిఏగా మాత్రమే చలామణైన ఈ చిన్నప్పని మాత్రమే కీ పర్సన్గా చూపించడం అనేది 100% ఆక్షేపణీయం. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది 2022 మే 5వ తారీఖు రోజునే ప్రొక్యూర్మెంట్ జీఎంగా ఉన్న సుబ్రహ్మణ్యం గారు నాడు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారికి ఈ నెయ్యి నకిలీగా వస్తున్న అంశం గురించి, వస్తున్న ఫిర్యాదుల గురించి, నెయ్యి నాణ్యత గురించి ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన CFTRI ల్యాబ్కి శాంపిల్స్ పంపించమని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన ఆదేశాల మేరకు మే 20 తారీఖు రోజు శాంపిల్స్ పంపిస్తే ఆగస్టు 3వ తారీఖు రోజు రిపోర్ట్ రావడం జరిగింది. అయినా సరే వైవి సుబ్బారెడ్డి గారు తాను విచారణకు పంపించిన శాంపిల్స్ మీద ఏం రిపోర్ట్ వచ్చిందనేది కూడా నేను వెరిఫై చేసుకోలేదు అని చెప్పని ఈరోజు అమాయకత్వం నటిస్తున్న తీరు చూస్తే ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారికి తెలిసే ఈ అక్రమాలన్నీ జరిగాయనేది నిర్ధారణ అవుతోంది. ఇంకొక అంశం ఉంది ఇక్కడ కీలకంగా. ఆగస్టు 3వ తారీఖు రోజు రిపోర్ట్ వస్తే ఆగస్టు 25వ తారీఖు రోజు మళ్ళీ అదే సంస్థకి ఇంకొక 1,08,000 కిలోలకు సంబంధించిన సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అంటే నాడు ధర్మకర్తల మండలి తెలిసి ఒక తప్పుని తమ దృష్టికి వచ్చిన అంశాన్ని కూడా విస్మరించి కొనసాగించే నేపథ్యం. అదే క్రమంలో ఇవాళ ఇంత తప్పు జరిగిందని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా కేవలం ఇవాళ పిఏస్ అప్పన్న వరకే ఇవాళ బాధ్యుడిగా అతను మాత్రమే పరిమితం చేయడం అనేది ప్రజలలో చాలా అనుమానాలు బలపడటానికి ఆస్కారం కలుగుతూ ఉంది. అంటే లేగదోడలను బలి చేసి అసలు ఆంబోతుల్ని ఇవాళ విస్మరిస్తున్నారా అన్న అభిప్రాయం ప్రజల్లో చాలా బలంగా నాటుకుంటూ ఉంది. ఓకే నారాయణరావు గారు, కల్తీ నెయ్యి కుంభకోణంలో నగదు లావాదేవీల ప్రవాహం మూలాలు గుర్తించేందుకు ఈడీ కూడా ఇప్పుడు రంగంలోకి రానుంది. ఈ దర్యాప్తు ముందున్న ప్రశ్నలు ఏమని అనుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు ఈడీ రావడం అనేది ఇది వ్యక్తులతో కాకుండా మొత్తం కంప్లీట్ ఏవైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద మాత్రమే ఈడీ దర్యాప్తు అనేది సాగుతుంది. ఇందులో మీకు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రతి రూపాయి ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఈ బోలేబాబా దాని దగ్గర నుంచి కంప్లీట్గా పిఏ వరకే ఎవరు చెప్పినా ఏం చెప్తున్నారు, పిఏతో ఆగిపోయిందని చెప్తున్నారు. ఇదంతా కాదు. ఈ ముఖ్యంగా ఈడీ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మెయిన్ కింగ్ పిన్ ఎవరు, అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు, ఈ మొత్తం ఇన్ని కోట్ల రూపాయలకి, ఈ 200-300 కోట్ల రూపాయలకి అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది కనుక్కోవడం ఈ దర్యాప్తు సంస్థలకి అంత పెద్ద విషయం ఏమి కాదు. కాకపోతే ఈ దర్యాప్తు సంస్థలు ఎవరి ఒత్తిడికి లొంగుతున్నాయో, ఎవరికి లాభం చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాయో ఆ వెంకటేశ్వర స్వామికే తెలియాలి. అయితే ఈడీ వారు కరెక్ట్గా కనుక దీనికి దర్యాప్తు చేస్తే 2000% కరెక్ట్గా ఎవరి కింగ్ పిన్, ఎవరు అల్టిమేట్ బెనిఫిషరీ అనేది తప్పకుండా తెలుస్తుంది. మేము ఈడీ వారికి కూడా ఆల్రెడీ రాష్ట్రపతి గారికి కూడా మేము సాధు సంఘాల తరఫున ఆల్రెడీ లెటర్ పెట్టాం. ఏమని, ఏ దర్యాప్తు సంస్థ దీన్ని చేసినా కూడా ఇది కంప్లీట్గా త్వరగా దీన్ని బయటికి తీసుకురావాలి, ఈ ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని కోరాం. అయితే నారాయణరావు గారు, ఇప్పుడు లంచాల కోసం కాల్ చేసింది చిన్నప్పని అని పేర్కొంటోంది సిట్. మరి ఆ కాల్స్ చేయించింది ఎవరో తెలియదని కూడా చెప్తుంది. అసలు ఇది నమ్మశక్యంగా ఉందా? అదే మేడం నేనేమంటున్నాను స్వప్న గారు, ఇందులో వెరీ క్లియర్. ఇంత పెద్ద దర్యాప్తు సంస్థ, భారతదేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ ఒక ఈ అప్పన్న దగ్గరికి వచ్చి ఆగిపోయి మిగతాది మాకు తెలియట్లేదు, మేము కనుక్కోలేకపోయామంటే అది ఆ ప్రజాస్వామ్యానికే ఒక మాయని మచ్చ. అది మేము అదే చెప్తున్నాం. ఏమంటున్నామంటే ఇది ఓన్లీ ఇంతటితోటి ఈ కథ సమాప్తం అవుతుందా, లేక ఫర్దర్గా కింగ్ పిన్ కనుక్కుంటారా అనేది ఈ ప్రజాస్వామ్యానికే పెద్ద సవాలుగా నిలిచింది ఈ కేసు. ఓకే రైట్. రాజేష్ గారు, నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమే, కానీ ఆ విషయం తనకు తెలియదని నాడు టీటీడీ చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి చెప్పడం ఇంత జరిగినా తప్పించుకునే ప్రయత్నం కాదా? ఇప్పుడు వాస్తవంగా మనందరం గుర్తుంచుకోవాల్సింది ఉందండి ఇక్కడ. అసలు ఇవాళ చిన్నప్పన్న లేకపోతే బోలేబాబా డైరీ అనేది అప్రస్తుతం. అసలు ఈ సంస్థలో రంగప్రవేశం చేయటానికి దారితీసిన కీలక అంశం ఏంటి అనుకున్నప్పుడు 2019 బిగినింగ్లో ఈ టెండర్ నిబంధనలు అత్యంత కఠినంగా వాటిని రూపొందిస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటే వాటిని ఎన్డీఏ కూటమి వాటిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో
ధర్మకర్తల మండలి వాటిని ఆమోదించి కఠినమైన నిబంధనలు రూపొందించిన తర్వాత కేవలం 5 నెలల్లో మళ్ళీ అదే నిబంధనలు సడలిస్తూ ఇటువంటి అంటే కనీసం పాల సేకరణ కానీ పాలు ప్రాసెస్ చేసే కెపాసిటీ కానీ ఏ సామర్థ్యం లేని సంస్థను కూడా రంగప్రవేశం చేయడానికి కావలసిన విధంగా రంగాన్ని సిద్ధం చేసింది నాడు ధర్మకర్తల మండలి. ఆ విధమైన నిర్ణయం ధర్మకర్తల మండలి తీసుకుంది కాబట్టే ఈ విధమైన సంస్థలు ప్రవేశించగలిగాయి. ఈ విధమైన కెమికల్ సొల్యూషన్ని లక్షలాది కిలోలు సంవత్సరాల తరబడి కోట్లాది మంది భక్తుల మనోభావాన్ని గాయపరిచే విధంగా వాళ్ళు సరఫరా చేయగలిగారు. అలా సరఫరా చేసిన ఆ కెమికల్ సొల్యూషన్ ఉపయోగపెట్టి 20 కోట్ల లడ్డూలు వాళ్ళు తయారు చేయించగలిగారు. ఇవాళ ఇంతటి కీలకమైన నిర్ణయం తీసుకున్న విధాన నిర్ణయం తీసుకున్న వైవి సుబ్బారెడ్డి కానీ నాడు ధర్మకర్తల మండలి కానీ నాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వాళ్ళెవరూ బాధ్యులు కాదు. కేవలం ఆ నాడు ధర్మకర్తల మండలి చైర్మన్గా పనిచేసిన అతనికి పిఏగా వ్యవహరించిన వ్యక్తికి మాత్రమే ఇవాళ ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయనంటే ఇక్కడ ఇష్యూ ఇవాళ 230 కోట్ల 250 కోట్ల అనే డబ్బుకు మాత్రమే పరిమితమైన అంశం కాదండి. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం. ఇవాళ వందల సంవత్సరాలుగా శ్రీవారి పవిత్రతను కాపాడుకుంటూ వస్తూ సుమారుగా 300 సంవత్సరాలుగా ఈ లడ్డు నైవేద్యంగా నివేదన చేయబడుతూ అదే లడ్డు ఇవాళ శ్రీవారిని లిప్త మాత్రపు దర్శనం చేసుకొని ప్రసాదంగా స్వీకరించే కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని గాయపరిచిన అంశంగా అయినప్పుడు ఇవాళ దాన్ని ఒక 230 కోట్ల రూపాయల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కానీ దాని పరిగణలోకి తీసుకోవాల్సిన నెక్స్ట్ లేదు. ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాల్ని ఉద్దేశపూర్వకంగా గాయపరిచి అంటే దాన్ని వాళ్ళ నాకు అంటే కల్తీ జరిగింది వాస్తవమే కానీ అందులో జంతు అవశేషాలు లేవు, అసలు జరిగిన కల్తీ గురించి మా దృష్టికి రాలేదు, నేను అధికారులకి వాళ్ళు అంటే ఒకసారి నేను ల్యాబ్ టెస్ట్కి పంపించమని ఆదేశించింది నేనే కానీ ఆ తర్వాత ఆ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ ఏమొచ్చిందనేది అధికారులు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు అని చెప్పని వాళ్ళ అమాయకత్వాన్ని నటించే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉందండి. ఢిల్లీ మద్యం కేసు ఒకసారి మనం దాని పూర్వపరాలు గమనించుకుంటే అక్కడ పాలసీ చేంజ్ చేసిన ముఖ్యమంత్రిని, అక్కడ ఉప ముఖ్యమంత్రిని, అక్కడ చాలామంది అధికారులని ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఇవాళ ఇక్కడ ఈ అంశంలో కూడా పాలసీ రూపకల్పన చేసిన వైవి సుబ్బారెడ్డి, నాడు ధర్మకర్తల మండలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన టీటీడీ ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు, ఇవాళ మేము అమాయకులు అని చెప్పని చెప్తుంటే అసలు ఈ మొత్తం అంటే ఈ అక్రమాలకి బాధ్యులు వైవి సుబ్బారెడ్డి. ఇవాళ ఈ జరిగిన లావాదేవీల్లో ఆర్థిక ప్రయోజనాలు అప్పన్నకే పరిమితమయ్యా, అప్పన్న దగ్గర నుంచి ఇంకా ఎవరెవరికి నగదు లావాదేవీలు వెళ్ళాయి, 20 కోట్ల రూపాయల అంటే ఈ హవాలా రూపంలో వచ్చిన మామూళ్ళు వైష్ణవి డైరీ యాజమాన్యం సీఈఓ దగ్గర నుంచి ఎవరెవరికి పంపిణీ చేయబడింది అనేది ఆ మానిటరీకి సంబంధించిన ఇష్యూస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేపు నిగ్గు తేల్చుద్దేమో కానీ ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరిచిన నేపథ్యంలో దానికి పూర్తి బాధ్యత వహించి తీరాల్సిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి, అలాగే నాడు ఈఓగా సుదీర్ఘకాలం కొనసాగిన ధర్మారెడ్డి. వాళ్ళిద్దరి హయాంలోనే 2022లో వాళ్ళ దృష్టికి వచ్చిన అంశం కూడా ఇంకా 2024 దాకా వాళ్ళు కొనసాగించగలిగారు. ఓకే, రైట్. నారాయణరావు గారు, కల్తీ జరిగినట్లు అంగీకరిస్తూనే జంతు కొవ్వు కలవలేదని, జరిగింది అసలు తప్పే కాదన్న రీతిలో మాట్లాడే ధోరణుల్ని, పార్టీల అభిప్రాయాల్ని ఎలా చూడాలి? ఇందులో ముఖ్యంగా మీరు వైవి సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ని కానీ గమనిస్తే సత్యాన్ని అంగీకరించినట్టుగా నటిస్తూ బాధ్యతనిచ్చి తప్పుకోవడం లాగా ఉంది. దీనిలో ముఖ్యంగా మీకు నేనేమనుకుంటున్నానంటే ఇలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కోట్లాది మంది భక్తుల విశ్వాసమైనటువంటి ఒక ప్రసాదం మీద ఇలాంటి వ్యాఖ్యలు, దీనిలో జంతు కొవ్వు కలవలేదు కాబట్టి కల్తీ లేదని అలాంటి మాటలు చాలా అపచారాన్ని కలిగిస్తున్నాయి. హిందువుల మనోభావాల్ని, శ్రీవారి భక్తుల మనోభావాల్ని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఈయన ఎప్పుడైతే ఆ టైంలో 2019 నుంచి 2024 వరకు ఉన్న కంప్లీట్ టీటీడీ బోర్డు దీన్ని బాధ్యత వహించాలి, అప్పుడు పనిచేసినటువంటి ఈవోలు కానీ బోర్డు మెంబర్లు కానీ చైర్మన్ కానీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఈ ఇష్యూ. ఎందుకని అంటున్నానంటే అండి, వీళ్ళకి తెలియకుండా జరగదు. ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం చెప్తాను మీకు. 60 లక్షల కేజీల నెయ్యిని సేకరించి 20 కోట్ల లడ్లు తయారు చేశారు. 60 లక్షల కేజీల ఈ నెయ్యి కావాలంటే ఎన్ని పాలు కావాలి, ఎంత పెద్ద డైరీ ఉండాలి, అలాంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా ఆ బోర్డు ఆ రోజు అంత పెద్ద నిర్ణయాన్ని చాలా సింపుల్గా తీసుకుంది. అది అందరినీ బాధిస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళ బాధ్యతల నుంచి వాళ్ళు తప్పుకోవడానికి మాట్లాడడం తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో అది నిజం కాదు. ఓకే,
రాజేష్ గారు, టీటీడీ కేంద్రంగా ఇంత జరుగుతూ ఉంటే జనం దృష్టి మళ్లించడానికి పొలిటికల్ నరేటివ్ తెరపైకి తెచ్చారు. కొత్త వివాదాలు అలజడులు రేపుతున్నారన్న అభిప్రాయాలపై మీ పరిశీలన ఏంటి? ఇప్పుడు వాస్తవంగా ఎప్పుడైతే సిట్టు ఛార్జ్షీట్ న్యాయస్థానంలో సబ్మిట్ చేయబోతుంది అని చెప్పని ముందు రోజుగానే వాళ్ళ వైపు నుంచి వార్త వెలువడిందో, సో ఒకసారి ఆ ఛార్జ్షీట్ సబ్మిట్ అయితే దాంట్లో ఉండే వాస్తవాలు ఏంటి, ఎందుకంటే సిట్టు ఎవరెవరిని విచారించింది, ఏ సాక్ష్యాధారాలు వాళ్ళు సేకరించగలిగారు, ఎవరెవరి నుంచి ఏ వాంగ్మూలాలు వాళ్ళు నమోదు చేసుకున్నారనే స్పష్టత వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ సబ్మిట్ కాబోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఛార్జ్షీట్ సబ్మిట్ చేస్తున్నారు అన్న వార్త వెలువడగానే వైసీపీ ఒక 3 అంచెల వ్యూహాన్ని వాళ్ళు సిద్ధం చేసుకున్నారండి. మొట్టమొదటిది, ఛార్జ్షీట్ సబ్మిట్ అవ్వగానే చూసారా, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జంతావశేషాల గురించి ప్రస్తావించారు. ఈరోజు ఈ రిపోర్ట్లో జంతావశేషాల ప్రస్తావనే లేదు, మాకు క్లీన్ చిట్ దక్కింది అని చెప్పని వాళ్ళకు అనుకూలరైన వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళకు అనుకూలంగా ఉండే కొందరు యూట్యూబర్స్ తోటి బిగ్గరగా వాళ్ళు దాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వ పరంగా కూడా స్పష్టంగా వివరణ రావటం మొదలైందో, ఆ వ్యూహాన్ని మార్చి వెనువెంటనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని దూషించే ఒక కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి గారిని దూషించగానే ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి దాని నుంచి ఇమ్మీడియట్గా అది వ్యక్తుల స్థాయికి, కులాల స్థాయికి ఆ ఘర్షణని మరింతగా వాటిని దిగజార్చి చివరికి వాళ్ళ రాష్ట్రంలో దాన్ని కులాల మధ్య ఘర్షణగా, వ్యక్తుల మధ్య ఘర్షణగా, రాజకీయ పార్టీల మధ్య ఘర్షణగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ అసలు సిసలు ఈ 20 కోట్ల లడ్డూలు తయారీలో వాడబడిన నకిలీ కెమికల్ సొల్యూషన్ విషయం గురించి దృష్టి మరించే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ మీడియా వరకు అసలు సిసల వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి ఇవాళ ప్రజలను చైతన్యపరుస్తున్న నేపథ్యంలో జరిగిన తప్పుకి బాధ్యులెవరు అనేది కూడా ఇవాళ సామాన్య గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి కూడా అర్థమైంది. ఎంతగా వైసీపీ పార్టీ ఇష్యూని పొలిటిసైజ్ చేసి దాని నుంచి ఈ జరిగిన తప్పుని దృష్టి మరించాలని చెప్పిన ప్రయత్నం చేసినా కోట్లాది మంది హిందూ భక్తులకి, కోట్లాది మంది శ్రీవారి భక్తులకి ఎదురైన ఈ అసౌకర్యం, వాళ్ళ గాయపడ్డ మనోభావాలు చాలా విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతానే ఉన్నాయి. ఎంతగా వాళ్ళు దృష్టి మరించే ప్రయత్నం చేసినా కూడా దృష్టి మరలకుండానే ఈ జరుగుతున్న అంశాన్ని లైవ్లో ఉంచటంలో ఆ శ్రీవారే ఇవాళ ఈ అంశంని ప్రజల్లో చర్చనీయాంశం చేస్తున్నారనేది కూడా సామాన్య సగటు శ్రీవారి భక్తులు కూడా భావిస్తూ ఉన్నారండి. అయితే రాజేష్ గారు, ఇప్పుడు అన్నీ తెలిసి కూడా సిట్ చూస్తూ ఉండిపోయింది. రంగంలోకి దిగబోతున్న ఈడీ అయినా వ్యవహరించాల్సిన తీరు ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఇక్కడ ఈ జరిగిన నగదు లావాదేవీలు, ఈ నగదు లావాదేవీల మాటన నాడు పిఏగా వ్యవహరించిన కదురు అప్పన్న అకౌంట్కి 4,65,00,000 రూపాయలు అతని అకౌంట్కి వచ్చాయని మాట్లాడుకుంటారు. అదే క్రమంలో విశాఖపట్నంలో అతను ఆ టెన్యూర్లోనే సుమారుగా 13 ప్లాట్లు కూడా కొనుగోలు చేసినట్టుగా కూడా ఇప్పటికే సిట్ నిర్ధారణ చేసింది. అంటే వైవి సుబ్బారెడ్డి గారి పిఏగా వ్యవహరించిన ఒక వ్యక్తే 13 ప్లాట్లు కొనుగోలు చేసి 4,65,00,000 అతని అకౌంట్కి డబ్బులు వచ్చాయి అనుకుంటున్నప్పుడు అసలు ఈ మొత్తం వ్యవహారం వెనక జరిగిన లావాదేవీలు ఎంత, ఆ లావాదేవీల్లో ఎవరెవరికి ఏ స్థాయిలో లబ్ధి దక్కింది, ఇవాళ వైష్ణవి డైరీ సీఈఓ దగ్గరికి 20 కోట్ల రూపాయలు హవాలా రూపంలో నగదు అతని దగ్గరికి చేరింది అని చెప్పని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సిటీ ద్వారా ఇప్పటికే స్పష్టమైన సమాచారం అందున్న నేపథ్యంలో ఇవాళ వీటిని అన్నింటినీ నిగుదేల్చడం కోసం ఈడీ ఒక విచారణ మొదలు పెడుతుంది. కాకుంటే ఏంటంటే ఎప్పుడో 2011లో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదు చేసిన కేసుల తాలూకు విచారణలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికీ ట్రయల్ కూడా బిగిన్ చేయని నేపథ్యంలో కనీసం ఇప్పుడైనా ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరిచిన ఈ అంశంలోనైనా సరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా త్వరితగతిన విచారణ ముగించాలి. అసలు సిసల బాధ్యుల్ని వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది. కోట్లాది మంది భక్తులని వాళ్ళ మనోభావాల్ని గాయపరిచిన, ఇవాళ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీవారి ఆలయాన్ని అపవిత్రం పాలు చేసే అంతటి సాహసానికి ఒడిగట్టిన ఇటువంటి వ్యక్తులు, శక్తులని కనీసం ఇప్పటికైనా సరే త్వరితగతిన చట్టం ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారణ చేసి వాళ్ళ చేసిన చర్యలకు తగిన శిక్షలకి గురి చేయించే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమర్థంగా, సక్రమంగా, సకాలంలో వ్యవహరించి త్వరితగతిన ఈ విచారణ ముగించి బాధ్యులకు శిక్షలకు గురి చేయాలని చెప్పని సామాన్య ప్రజలందరి నుంచి కూడా మనందరం కూడా వేడుకుంటా ఉన్నాం. రైట్. నారాయణరావు గారు, అదే కల్తీ నెయ్యి మరికొన్ని టెంపుల్స్కి కూడా పంపినట్లు తెలుస్తున్న తరుణంలో బాధ్యులపై కఠిన చర్యలు లేకపోతే
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావనే భరోసా ఏంటి? స్వప్న గారు, ఇందులో ముఖ్యంగా మేము అదే చెప్తున్నాం. హిందూ సంఘాలన్నీ కూడా మేమేం చెప్తున్నామంటే, అయ్యా ఇది ఓన్లీ ఏదో ఒక తూతూ మంత్రంగా దర్యాప్తు సంస్థలకు అప్పచెప్పేసి మా పని అయిపోయిందని చేతులు దులుపుకోవద్దు. ఎవరైతే ఇలాంటి మహా అపచారాలకి ఒడిగట్టారో ఇదొక వ్యవస్థీకృతమైనటువంటి నేరంగా పరిగణించి వీటి కోసం కొన్ని ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని నియమించి కేసుల్ని త్వరగా విచారించి కఠినంగా శిక్షించాలి వాళ్ళని. అలా చేయకపోవడం వల్లే ఇప్పుడు మనం గతంలో చూసాం పొలిటికల్ లీడర్స్ కేసులు 20 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి అది నడుస్తూనే ఉన్నాయి. ఇది కోట్లాది మంది హిందువులకి, శ్రీవారి భక్తులకి, వాళ్ళ యొక్క ఆశలకు సంబంధించిన విషయం కాబట్టి కనీసం దీనిలో అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కరెక్ట్గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి తప్పకుండా ఇలాంటి మహా అపచారం చేసినటువంటి ఈ దుర్మార్గులకి కఠిన శిక్షలు విధించాలి. ఆ టైంలో 2019 నుంచి 2024 వరకు ప్రతి టెంపుల్కి కూడా ఈవోలు అందరూ కూడా ఒక వ్యవస్థీకృత నేరస్తులుగా ఉండిపోయి రాజకీయ నాయకుల మాటలు విని ప్రతి ఒక్కటి కల్తీ, అన్నదానంలో కల్తీ, లడ్డూలో కల్తీ, ప్రతి ఒక్కటి కూడా కల్తీమయం చేసి ప్రజల ఆరోగ్యాలతోటి, ప్రజల యొక్క నమ్మకాలతోటి ఆడుకున్నారు. ఇలాంటి దుర్మార్గులని ఎటువంటి పరిస్థితుల్లో వదలకూడదు. అందుకని ఈ ఏదైతే మనం అనుకుంటున్నాం ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వీళ్ళని కఠినంగా శిక్షించాలని అన్ని హిందూ సంఘాల తరపున, శ్రీవారి భక్తుల తరపున మేము కోరుకుంటున్నాం. ఓకే రాజేష్ గారు, ఇంత జరిగినా కూడా నేటికి ప్రజల్ని, శ్రీవారి భక్తుల్ని ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. అంటే మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ఆ టాపిక్ని పక్కదారి పట్టించడానికి వ్యక్తిగత దోషణలకు దిగటం కావచ్చు, లేదనంటే లేదు కల్తీ జరిగింది కానీ అది జంతు కొవ్వు కాదని బుకాయించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఈ పరిస్థితుల్లో భక్తుల విశ్వాసాలకు కనీస గౌరవం ఉందనే నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు తిరుమల శ్రీవారి ఆలయానికి మాత్రమే కాకుండా 2000 అంటే దాదాపుగా ఒక 11 నెలల పాటు శ్రీశైలం ఆలయానికి కూడా ఇదే నెయ్యి సరఫరా చేయబడింది రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ ద్వారా అని కూడా మనం వినున్నాం. కాబట్టి ఏంటంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రసిద్ధ ఆలయాలకు కూడా ఇదే నెయ్యి సరఫరా చేయబడిందా అని చెప్పని కూడా భక్తుల్లో ఆందోళన నెలకొని ఉన్న నేపథ్యంలో కనీసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అయినా వెనువెంటనే వాళ్ళు ఈ నెయ్యి సరఫరాను రద్దు చేయించేసి కర్ణాటక నుంచి యథావిధిగా నందిని నెయ్యి సరఫరా మళ్ళీ పునరుద్ధరించిన నేపథ్యంలో ఇప్పటికీ భక్తులలో ఆనాడు జరిగిన అపచారానికి సంబంధించి, ఆనాడు జరిగిన ఈ అంటే భక్తుల మనోభావాలను గాయపరిచిన అంశం చర్చనీయాంశం అవుతున్నా కానీ ఇప్పటికీ పరిస్థితులు చక్కదిద్దబడ్డాయని చెప్పని ఒక నమ్మకం బలపడింది. ఇదే సందర్భంలో భవిష్యత్తులో ఈ మరే ఆలయానికి ఇటువంటి అడల్టరేటెడ్ నెయ్యి లాంటి ఈ పదార్థాన్ని భవిష్యత్తులో ఏ సంస్థ కూడా సప్లై చేయకుండా ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో ఇప్పుడు జరిగిన ఈ తప్పుకు సంబంధించి ఇన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే నేపథ్యంలో ఈ తప్పులకి ఈ బాధ్యులైన వ్యక్తుల్ని, శక్తుల్ని వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, వాళ్ళ వెనక ఎటువంటి రాజకీయ అండదండలు ఉన్నా సరే భగవంతుడికే ఇంతటి తప్పు, ఇంతటి అపచారానికి పాల్పడ్డ వ్యక్తులు భగవంతుడి కన్నా ఎవరు పెద్దవాళ్ళు కాదు. అలాగే భక్త కోటిలో నమ్మకం కలిగించడం కోసం అటువంటి వాళ్ళ విషయంలో నారాయణరావు గారు చెప్పినట్టుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసైనా సరే వేగంగా సత్వరం విచారణ ముగించి వాళ్ళని కనుక శిక్షలకు గురి చేస్తే భవిష్యత్తులో ఇంకొకటి ఇటువంటి తప్పు చేయకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. అదే సందర్భంలో ఆలయాల పవిత్రతను కూడా కాపాడినట్టు అవుద్ది. మనం ఎక్కడో గజనీలు, గోరీలు మన దేశం మీదకి దండెత్తుకొచ్చారు. లేదు, మనం విజయనగరం, హంపి లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బహుమనీ సుల్తాన్ల చేత అక్కడ ఆలయాలు, విగ్రహాలు ఖండించబడ్డాయి, ధ్వంసం చేయబడ్డాయి, మన సంస్కృతి విధ్వంసం జరిగిందని చెప్పని మనం వింటూ ఉంటాం. కానీ వాళ్ళ మనందరం బతికున్న రోజుల్లో మన కళ్ళ ముందు మన చేత ఎన్నిక కాబడ్డ ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో మనం అందరం ఆరాధించే స్వామికి తెలిసి ఉద్దేశపూర్వకంగా ఆ స్వామి పవిత్రతని దెబ్బతీసే ఒక లక్ష్యంతో ఇంత కుట్రకి బాధ్యులైన వ్యక్తుల్ని, శక్తుల్ని మాత్రం చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ చేస్తే రాల్సిందే. మిగిలిన మతాల్లో కనుక ఇటువంటి సంఘటన కనుక జరుగున్నట్టయితే మనకు తెలుసండి. ఎప్పుడో సాటానిక్ వర్సెస్ అని చెప్పని సాల్మన్ రష్డీ అని ఆయన ఒక నావెల్ రాశాడు అని చెప్పని, ఆ నావెల్ ద్వారా మహమ్మద్ ప్రవక్తని కించపరచడానికి బాధ్యుడయ్యాడు అని చెప్పని అతనిని శిరచ్ఛేదనం చేయమని చెప్పని ఫత్వా జారీ చేశారు. మరి అటువంటి స్థాయి ఫత్వాలు జారీ చేసే సంస్కృతి మనలో లేకపోవచ్చు. మనం శాంతి కాముకులం కావచ్చు, మనం సహనశీలం కావచ్చు. కానీ ఇవాళ మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు
మనం నమ్మే చట్టం ద్వారానైనా సరే వాళ్ళని శిక్షకి గురి చేసి ఇటువంటి చర్యలకు భవిష్యత్తులో ఇంకొకరు సాహసించనంతటి కఠిన చర్యలు మాత్రం తప్పనిసరిగా తీసుకొని తీరాలి. అవి ఖచ్చితంగా భక్త కోటిలో విశ్వాసాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. రైట్ అండి, ధన్యవాదాలు రాజేష్ గారు, నారాయణరావు గారు. సో ఇది వాళ్ళ ప్రతిధ్వని.